హలో గాయ్స్, మేమైతే గుడ్ మార్నింగ్ హోటల్కి అయితే వచ్చేసాము ఫుడ్ తిందామని. మా బుడ్డిగాడికి ఏమో దోశ, మా పాపకేమో పూరి కావాలంట. పూరికి పూరే కావాలంట, పూరే నచ్చుతుందంట. ఇంకా ఆయనేమో పరోటా కావాలని ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఐటమ్స్ వచ్చేసి పెరుగు గారె ఉంది, మైసూరు బజ్జీ ఉన్నాయి, తర్వాత మామూలు గారెలు ఉన్నాయి, పెసరట్లు, మామూలు అట్టు, రాగి అట్లు అన్ని రకాలు ఉన్నాయి, సాంబారు, పప్పుచారు, పచ్చళ్ళు అన్ని రకాలు ఉన్నాయి. ఇంకా మేము ఆర్డర్ పెట్టిన పూరి అయితే వచ్చేసింది. ప్లేట్ పూరి వచ్చేసి 60 రూపాయలంట. భలే పెద్దగా ఉంది కదా, పూరి బాగా పొంగింది. ఇంకా ప్లేట్ దోశ వచ్చేసి 40 రూపాయలంట. దోశ కూడా ఎక్సలెంట్గా ఉంది, బాగుంది. ఇక్కడ పూరి కూర అయితే చాలా స్పెషల్గా ఉంది. చోలో కర్రీ అయితే చేశారు, అదే అండి శనగలతో చేస్తారు, ఆ కర్రీ అయితే చేశారు, చాలా బాగుంది. ఇంకా మా వారు ఆర్డర్ పెట్టిన పరోటా అయితే వచ్చేసింది. ప్లేట్ వచ్చేసి 50 రూపాయలంట. దీంట్లో వచ్చేసి కర్రీ బఠానీ కర్రీతో చేశారు, వావ్ అనేలాగా ఉన్నాయి. కానీ బఠానీ కర్రీ కన్నా చోలో కర్రీనే ఎక్సలెంట్గా ఉంది. కానీ ఒక ప్లేట్ పూరి 60 రూపాయలు చెప్పారు, చాలా టూ మచ్ అయితే అనిపించింది. ఈ చోలో కర్రీ కోసం అయితే పెట్టవచ్చు. ఇంకా ఎక్కడ ఉంది అనంటే మనం మ్యూజియం రోడ్లో ఈ సిటీ పక్కనే ఈ గుడ్ మార్నింగ్ హోటల్ అయితే ఉంది. ఇంకా ఫుడ్ సెక్షన్ అయిపోతే బీసెన్ రోడ్కి అయితే వెళ్ళాలి, షాపింగ్ చేసే పని ఉంది. గాయస్, బీసెన్ రోడ్కి అయితే వచ్చాము. ఇక్కడ బండి పార్కింగ్ చేసి వెళ్తున్నాము బీసెన్ రోడ్కి. ఇక్కడ మా పిల్లలు అయితే గోల చేస్తున్నారు. ఇంకా బీసెన్ రోడ్లు అడుగు పెట్టామో లేదో బొమ్మలు కనపడ్డాయి వాళ్ళకి. ఇంకా బొమ్మల కోసం గోల గోల చేస్తున్నారు ఇద్దరు. ఎత్తుకోవడం ఆలస్యంలా ఇంకా ఏడుపు అయితే ఎట్టపోయిందో పోయింది. చూసారా పిల్లల్ని ఇద్దరిని ఎత్తుకొని వాళ్ళ డాడీ ఎలా నడుచుకుంటూ వస్తున్నాడో. ఇద్దరు ఏడుస్తారు ఎత్తుకొని వాళ్ళ డాడీని. గడ్డం పట్టుకుని వాళ్ళ డాడీని బుజ్జగిస్తున్నాడు వాడు. ఏం బొమ్మ కావాలంట? ఏం తిప్పే బాక్స్ బొమ్మలు కావాలని అడుగుతున్నాడు. అవి కనియడం ఆలస్యంలో ఇంటికి వెళ్ళంగానే ముక్కలు ముక్కలు చేసి పడేస్తాడు. అదేనండి, ఏది దాని పేరేం పేరు? కలర్ బాక్స్ అదేనండి, కలర్ స్క్వేర్ అనమాట. దానికోసం ఏడుస్తున్నాడు. వాళ్ళు అడిగేది కలర్స్ ఉంటాయి చూడే, అది ఏం కొని మాకు అవసరం లేదు కానీ కొనిచ్చినా కానీ వాడు ఉంచుకోడు, పెట్టాడు. డ్రైవర్ జారిపోతున్నాడు సంకలోంచి. అవునా, ఇలా ఉందన్నమాట బీసెంట్ రోడ్డు. ఇంకా మామూలుగా అయితే కిటకిటలు ఆడుతుంది. కొంచెము మేము లేట్గా వచ్చాం కాబట్టి కొంచెము ఖాళీగానే ఉంది, లేకపోతే కాలు పెట్టడానికి వీలు ఉండదు, ఫుల్గా ఉంటారు జనాలు మాత్రము. వాడేమో బుడ్డేడేమో జారిపోతున్నాడు, డాడీ చంకలోంచి జారి వెళ్ళిపోతున్నాడు, ఉండట్లేదు. విసిగిచ్చేస్తున్నారు, చూడండి ఎంత బాగా విసిగిస్తున్నారు వాళ్ళని. వాళ్ళ డాడీని మాత్రము సినిమా చూపిస్తున్నాడు, బొమ్మల కోసం అన్నమాట. ఏడుపు వదిలు దండ ఈ పగిలిద్ది. ఇక్కడ బీసెంట్ రోడ్డు ఎంట్రన్స్లోనే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే కనిపిస్తుంది పెద్దగా. అందులో కూడా బట్టలు మాత్రం బాగానే ఉంటాయి, కానీ అంత క్వాలిటీగా ఉండవు. రేట్లు కూడా అంత రీజనబుల్గా ఏం అనిపించదు. ఇంకా ఇక్కడైతే జనాలు ఎప్పుడు కితకితలు ఆడుతూనే ఉంటారు. ఇప్పుడు రంజాన్ స్పెషల్ కదా, ఫుల్గా ఉండాలి క్రౌడు, కానీ అంత క్రౌడ్ అయితే ఏమీ లేదు, నార్మల్గానే ఉంది. ఇక్కడేమో వీళ్ళైతే విసిగిచ్చేస్తున్నారు వాళ్ళ డాడీని. ఎత్తుకో డాడీ అని ఇద్దరు. ఇంకా వీళ్ళని ఎత్తుకోవడం అయితే వాళ్ళ డాడీకి అయితే చేతన అవ్వట్లేదు. ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని, ఇంకా షాపింగ్ వద్దు ఏమొద్దు పా, నెక్స్ట్ టైం తీసుకోవచ్చు అని, ఏదో వీడియో షూట్ అయినా వస్తుంది లేని అనుకున్నాను. కానీ ఇంకా నెక్స్ట్ టైం తీసుకుందాంపా, వీళ్ళు విసిగిచ్చేస్తున్నారు ఇద్దరు. ఇంక వెళ్ళిపోదామని చెప్పేసి మేమైతే వెనక్కి వెళ్ళిపోతున్నాము. ఇంకా చాలే వద్దు, వీళ్ళకి గోళ తట్టుకోలేకపోతున్నాం లేనని. బొమ్మల కోసం ఎన్ని బొమ్మలు కొనిచ్చినా ఆనట్లేదు మా వాడికి. కొడుతున్నాడు చూడు వాళ్ళ డాడీని. ఇంటి నిండా తీసుకొని పోయి ముక్కలు చేసి పడేస్తాడు వాటిని. షాపులు అయినా ఉన్నాయి 9:40 అయినా కానీ. హే గాయ్స్,
సారీ గాయస్, వీడియో అయితే మేము తీసుకోలేకపోయాము. ఇదిగో చూశారుగా మా వాడు ఎంత గోల చేస్తున్నారో. చిన్నపిల్లలు కదా కొంచెము, అయినా రిస్క్ చేసి తీస్తూనే ఉన్నా నేను మ్యాక్సిమము. వాడికి నచ్చినవి కొనిచ్చినా ఊరికనే ఉంటాడు, కానీ ఈసారి అయితే కొంచెం మొండి ఎక్కువ చేస్తున్నాడు. ఇంకా నిద్రకు వచ్చారో ఏమో మరి తెలియదు, బాగా ఏడ్చేస్తున్నారు. ఎందుకురా నీకు బాక్స్? ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటావు నువ్వు? వాడికి అడిగిరని కొనిచ్చి అటు చేయించావు, మొండి చేయించావు. అడిగిరని కొనిచ్చేవండి, నువ్వు మొండి చేయించింది. రేపు వచ్చి నేను కొనిస్తా. స్కూటీ కూడా ఎక్కడ ఇట్లేదు వాళ్ళ డాడీ నాడు. అస్సలు వాడు గోల గోల చేస్తాడు. బండి కూడా ఎక్కనియట్లేదు వాళ్ళ డాడీని, బండిని కూడా నడపనియట్లేదు. ఈమెమో బండి తాళం తీయడానికి కుస్తీ పడుతుంది వాళ్ళ డాడీతో. ఇక్కడేమో మా పాప అయితే బండి తాళం తీయడానికి కుస్తీ పడుతుంది, కానీ రావట్లేదంట. ఏంది పూర్ణ, ఎందుకు ఏడుస్తున్నాడు వాడు? ఈమె కూడా అలిగింది వాళ్ళ డాడీ. అలిగి ఎట్లా పెట్టుకున్నారు చూడు మా కాళ్ళు ఇద్దరు. అడిగినవి ఎన్ని కొనిచ్చినా కానీ సరిపో వీళ్ళకి. వాడు వాళ్ళ డాడీని కొడుతున్నాడు. డ్రైవింగ్ మామూలుగా లేదు, ఇద్దరిని ముందేసుకొని విసిగిచ్చేస్తున్నారు అనుకుంటాము. అందుకే వాడు మొండి, అస్సలు సినిమా చూపిస్తాడు. వాడు ఏకంగా బండే దిగేశాడు మా బుడ్డిగాడు. ఇంకా వాళ్ళ డాడీ కొనిస్తా పదా అని చెప్పేసి అనగానే ఇంకా సైలెంట్గా బుద్ధికి ఎంత బాగా ఎక్కుతున్నాడో చూడు స్కూటీని, ఎవరు హెల్ప్ లేకుండా. ఏడుపు మొత్తం ఎట్టపోయిందో ఏమో కానీ సైలెంట్గా ఎలా కూర్చొని చూస్తున్నాడు చూడు, ఎంత బుద్ధిమంతుడుగానో. మా బుడ్డిగాడైతే మమ్మల్ని అయితే షాపింగ్ కూడా సరిగా ఏం చేయనీయలేదు. ఏదో చేద్దాము, ఏదో చెయ్యాలని చెప్పేసి వచ్చాము, కానీ వీడి గోలకి బీషన్ రోడ్డుకి వచ్చేసరికి వీడికి నచ్చిన బొమ్మలు కళ్ళకు కనపడతాయి. అవి కనపడేసరికి ఇంకా మాకు అస్సలు ఇంకా మాట కూడా వినట్లేదు వీడు. ఇంకేం చేద్దాం, రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. వినట్లేదు, చూస్తున్నారు కదా ఎంత గోల గోల చేస్తున్నాడో. ఎత్తుకొని షాపింగ్ కూడా చేయనీయట్లేదు అస్సలు వాడు. ఇక్కడ మీకు చెప్పానో లేదో, మా బుడ్డిగాడు అయితే మళ్ళీ గోలగోల చేశాడు. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇంకా యూటర్న్ తిప్పుకొని ఇంకా కొనిచ్చేద్దాం వాడికి కావాల్సిందని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇదేనండి షాపు. ఈ షాప్లో కనపడ్డాయి రాగానే, ఎంట్రన్స్లోనే ఉంటుంది, కానీ ప్రైస్లు మాత్రం చాలా రీజనబుల్గానే ఉంటాయి, బాగుంటాయి, స్టాండర్డ్గానే ఉంటాయి. మా వాడి చేతులు అయితే ఉండవులేండి ఏవైనా కానీ. ఇంటికి రావడమే ఆలస్యం, వాటి బతుకు బస్టాండ్ చేసి పడేస్తాడు. ఇంకా ఆ కలర్ స్క్వేర్ బాక్స్ కోసం అయితేనే గోల గోల చేసేసాడు. ఎలాగైతే అనుకుని సాధించాడు. అది ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ అంట. బాగానే ఉంది, స్టాండర్డ్గానే ఉంది, గట్టిగా ఉంది, కానీ మా వాడి చేతులు అయితే అవి ఉండవు. అది బొమ్మ ఇచ్చామో లేదో ఇంకో బొమ్మకలు చేపెట్టి చూపిస్తున్నాడు. ఇంకా ఇక్కడేమో కొడుకు ఏడుపు అయితే అయిపోయింది. ఇంకా కూతురు అలకనైతే తీర్చాలా, ఆమెమో అలిగింది, ఆమె కావాల్సింది ఏదో వాళ్ళ డాడీని విసిగిచ్చేస్తుంది. ఇంకా వాడు బొమ్మ తీసుకున్నాడో లేదో, స్కూటీ ఎక్కి అని చక్కగా కూర్చున్నాడో, ఎంత హ్యాపీ వచ్చేసిందో వాడికి కొనిచ్చేసరికి. ఇంకా మా పాప అలకని తీర్చడానికి ఇంకా వేరే చోటుకి వచ్చాము మేము. ఇక్కడ పలోడా దాపుదామని తీసుకొచ్చాము. ఐస్ క్రీమ్ కావాలని గోల చేస్తుంది. ఇక్కడ చూపించి నచ్చలేదంట, వాళ్ళ డాడీకి ఏదో చేయబెట్టి చూపిస్తూ నాకు అలాంటిదే కావాలి డాడీ అని. ఇక్కడైతే అది లేదన్నారు. అక్కడ ఆమెకి నచ్చలేదంట ఆ మోడలు, అందుకని వాళ్ళ డాడీ ఇంకో చోటికి తీసుకెళ్తున్నాడు చూపించడానికి. మరి ఎక్కడ తీసుకెళ్తున్నాడో మరి తెలియదు. ఇంకో చోట ఐస్ క్రీమ్ ఆమెకేమో ఐస్ క్రీమ్ బాధ, వీడికేమో బొమ్మల బాధ. బయటకు వస్తే సగం వీళ్ళకే సరిపోతుంది. మేము చేసే షాపింగ్ ఏమో కానీ వీళ్ళతోటే సగం సరిపోతుంది. షాపింగ్ చేయడానికి మాకు అవ్వదు. వీళ్ళని స్కూల్కి పంపించినప్పుడు, లేకపోతే వీళ్ళు పడుకున్నప్పుడు, వీళ్ళని అత్తలింట్లో వదిలేసి వచ్చో ఇంకప్పుడు మేము చేయాల్సి వస్తుంది. సిటీ మొత్తం తిరిగైనా సరే వీళ్ళకి అనుకునేది కొనిచ్చేంతరకు వదిలిపెట్టారు. జగంబొండిలో మొండి రకాలు వీళ్ళు. పిల్లలైతే కాదు, పిడుగులు వీళ్ళు. ఐస్ క్రీమ్ పార్లర్ కోసం అయితే సెర్చ్ చేస్తున్నాము. ఇంకా అనుకున్న ఐస్ క్రీమ్ అయితే ఇంకా దొరకలేదు వాళ్ళ డాడీకి. మరి ఏం ఐస్ క్రీమ్ తినిపించాలనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలా. ఏం చేద్దాం, నేను ఏదో మీతో వీడియో తీసి ఏదో పోస్ట్ చేద్దాం అనుకున్నాను. ఇవాళ ఫెయిల్ అయితే అయ్యింది. ఏం షూట్ అయితే చేయలేకపోయాను. ఇంత రెడీ అయిపోయి కూడా ఏం షూట్ చేయలేకపోయాను.
ఐస్ క్రీమ్ ఇక్కడ ఉంటుందని తీసుకొచ్చారు. ఇక్కడ చూపిద్దా. గణేష్ ఫ్రూట్ జ్యూసు ఇది వచ్చేసి ఐనాక్స్ థియేటర్ ఎదురుగా అయితే ఉంటుంది. ఇక్కడ బాగుంటాయి కానీ రేట్లు ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఇక్కడ వచ్చేసి మేము మా పెళ్ళి అయినప్పటి నుంచి ఇక్కడికే వస్తామేమో, ఎప్పటి నుంచో అనమాట ఇక్కడికి రావటము. నా పెళ్ళైన కొత్తలో నుంచి మా వారు ఇక్కడికి ఎప్పుడు తీసుకొచ్చి తాపుతూ ఉంటాడు. కానీ నాకైతే రేట్లే ఎక్కువ అనిపిస్తూ ఉంటాయి. అక్క తమ్ములైతే చెరొక మెను పట్టుకొని కూర్చున్నాడు. వీడికేమో పుచ్చకాయ జ్యూస్ కావాలని, ఆమెకు కావాల్సిన ఐస్ క్రీమ్ అయితే దొరకలేదు. ఇంకా బుడ్డిగాడేమో వాడు తెచ్చుకున్న టాయ్ని తీసుకొని ఒకసారి చూసి మురిసిపోయి నవ్వుకుంటూ ఆడుకుని మళ్ళీ భద్రంగా దాచిపెట్టుకుంటున్నాడు. వాడి హైట్కి ఆ చైరు ఆ టేబుల్ సరిపోలేదు, అందుకు తిప్పలు పడి దాని పిందికి ఎక్కి ఎలా అవుతున్నాడో చూడండి. ఈ పుచ్చకాయ ఏమో వచ్చేసి 40 రూపీస్. మా పాప మ్యాంగో జ్యూస్ అయితే ఆర్డర్ పెట్టి ఇచ్చేసాము, అది వచ్చేసి 50 రూపీస్ మ్యాంగో జ్యూసు. మ్యాంగో జ్యూస్ కోసం అయితే కాంప్రమైజ్ అవ్వలేదు. అదిగో ఫోన్లో ఉంది కదా, అలాంటిది కావాలంట ఐస్ క్రీము. దానికోసం అయితే వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ మేము. ఇంకా మా పాప ఐస్ క్రీమ్ కోసం అయితే డీమార్ట్కి అయితే వచ్చాము. ఇక్కడేమో షాపులన్నీ క్లోజ్ చేసేసారు. ఇంకా అమ్మమని చెప్పేసి అన్నారు, చెప్తే తను వినలేదు. నేను చెప్పిన మాట అయితే వినలేదు. ఇంకా అబ్బాయి దగ్గరికి వచ్చేసి తనే డిస్కషన్ చేసింది. అయినా కానీ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఎలా కాంప్రమైజ్ చేస్తున్నాడో అబ్బాయి అయితే చాలా ఓపికగా చెప్తూ ఉన్నాడు, అలా కాదమ్మా అని వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకొని వచ్చేసింది. ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళ డాడీతో వీళ్ళు ముగ్గురు కూర్చొని డిస్కషన్ అయితే చేశారు. లాస్ట్కి ఆ పాపనైతే కాంప్రమైజ్ అయితే చేసేసాడు చక్కగా. వచ్చాము, ఆమెకి ఐస్ క్రీమ్ కావాలనింది. ఆడున్న ఇచ్చిన ఐస్ క్రీమ్ ఏమో నచ్చలేదంట, అందుకని ఇక్కడికి వచ్చాము. ఇక్కడేమో క్లోజింగ్ అయిపోయింది, అందుకని అక్కడికి వెళ్ళి ఆమెను డిస్కషన్ చేసి వాళ్ళతోటి వర్కర్స్ దగ్గరికి వెళ్ళి ఆమెను డిస్కస్ చేసి ఫైనల్గా కాంప్రమైజ్ అయితే అయ్యింది. వాళ్ళు షాప్లో ఉంచుకుంటామని అన్నారు, అందుకని ఇంకా తను భయపడి కాంప్రమైజ్ అయిపోయి సైలెంట్గా మాతో పాటు అయితే ఇంటికి వచ్చేస్తుంది. క్లోజింగ్ టైం కదా, అందుకని క్లోజ్ చేసేసుకున్నారు. ఇంకా రేపు రాపో ఇస్తాను అని చెప్పేసి పాపకు చెప్పారు. ఇంకా తనేమో వినలేదు, అయితే ఇక్కడే ఉండిపో కొనిస్తాను అని చెప్పేసి అని అన్నాడు అబ్బాయి. అందుకు ఇంకా పాప భయపడి ఇంకా వద్దు అని చెప్పేసి వెనక్కి వచ్చేసింది చక్కగా. ఎన్ని చెప్పులున్నా సరిపోవు అనమాట. రోడ్డు మీద కనపడిన చెప్పులని కావాలని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాడు చెప్పులు పిచ్చిగాడు. ఇక్కడేమి ఉండదు పా, రోడ్ల ఈయన చూడు చూస్తాడంటాడు. షాప్ క్లోజ్ చేసేసారు అక్కడ, అంతలా అన్ని షాపులు క్లోజ్ చేశారు రా, షాపులన్నీ క్లోజ్ చేసేసారు అక్కడ. నీకు ఎక్కడున్నాయి అనుకుంటున్నావు? ఏంటిది కోసేయలేదు, ఏం కోసేయరు, ఏమి ఇవ్వరు. ఏది ఇక్కడ చూసి చెప్పు, ఇంతసేపు బొమ్మలు దొరికాయి. ఇప్పుడు భయం వేస్తుందంట, ఇంతసేపు రోడ్లు తిరుగుతుంటే భయం కనపడలేదు. ఇప్పుడు పుట్టగాడికి భయం వేస్తుందంటే ఇంటికి వెళ్దామని అడుగుతున్నాడు. ఎంత చక్కగా అడుగుతున్నాడు చూడు, నైస్గా అందంగా అడుగుతున్నాడు. భయమే వస్తుంది ఇంటికి వెళ్దామని. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఆ పాప అడిగిన ఐస్ క్రీమ్ అయితే దొరకలేదు, మా పాప అడిగినది ఐస్ క్రీమ్. ఇంకా రేపు వచ్చి స్కూల్ నుంచి రాగానే వెళ్ళాలి, లేదు అని అంటే ఎల్లుండి వాళ్ళ డాడీ రెస్ట్ దిగిన తర్వాతనే. ఎండకైతే నా వల్ల కాదు, నేను పోలేను. ఇంకా సాయంత్రం అంటే వీళ్ళని తీసుకుని అస్సలు పోలేను, వీళ్ళు నాకు అస్సలు మాటినరు, రోడ్డు పట్టుకుని తిరుగుతారు. వచ్చినారంటే నేను వాళ్ళని పట్టుకోవడం నాకు అవ్వదు కూడా. ఇవాళ కూడా అట్లనే ఏదో వీడియో తీసుకుందాము ఏదో చేద్దామని చెప్పేసి వెళ్తే వీడి షాపింగ్ కుదిరింది, మా బుడ్డోడు షాపింగ్ కుదిరింది, ఏం చేయలేదు. పేరుకేమో ఇలా టిప్టాప్గా రెడీ అయిపోయాను ఏదో చేద్దామని, ఏం అవ్వలేదు. వీళ్ళదే సరిపోయింది టైమింగ్ మొత్తము. చూస్తున్నారు కదా షాప్లన్నీ క్లోజ్ ఎక్కడ లేవు, అన్నీ మొత్తం మూసేశారు. అర్ధరాత్రులు తిరుగుతుంటారు, దయ్యాల్లాగా తిరుగుతుంటాం మేము అర్ధరాత్రుల్లో. అర్ధరాత్రి దయ్యాలన్నమాట మేము. పగలంతా ఇంట్లో ఉండి రాత్రి అంతా తిరుగుతాము. ఈ ఎండాకాలం ఒకటేనండి అలా తిరుగుతాము. మిగతా టైంలో వచ్చేసరికి డే టైంలో కూడా తిరుగుతాం అనుకోండి. ఎండాకాలం కదా, పిల్లలు ఉన్నారు, చిన్నగా ఉన్నారు కాబట్టి పిల్లలతోటి కుదరదని చెప్పేసి ఎటువంటి షాపింగ్ అయితే చేయలేదు, వీళ్ళతో కుదరలేదు. ఇంతలా రెడీ అయినా కానీ వేస్ట్ అయిపోయింది. ఓకే గాయస్, బాయ్. నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.